బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో గిగ్ వర్కర్స్ కు ఊరట లభించింది. 10 నిమిషాల్లో డెలివరీ నిబంధన రద్దు అయింది. బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలు కస్టమర్లు ఆర్డర్లు చేసిన 10 నిమిషాల్లోనే వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. అయితే ఇలా కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలనే నిబంధన గిగ్ వర్కర్ల ప్రాణాలకు ముప్పుగా మారిందని వర్కర్లు ఆరోపిస్తున్నారు. 10 నిమిషాల్లో కస్టమర్ వద్దకు చేరుకోవాలనే ఒత్తిడి కారణంగా డెలివరీ ఏజెంట్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వస్తుందని, ఫలితంగా భారీగా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వారు తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. రెస్టారెంట్ నుంచి లేదా కస్టమర్ వైపు నుంచి ఎలాంటి ఆలస్యం జరిగినా చివరికి శిక్ష మాత్రం డెలివరీ ఏజెంట్లకే పడుతుందని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 10 నిమిషాల్లోనే డెలివరీ నిబంధనను నిలిపివేస్తూ కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ వంటి ఈ-కామర్స్ యాజమాన్యంతో మాట్లాడారు. వారితో సంప్రదించి 10 నిమిషాల్లో డెలివరీ నిబంధన నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో గిగ్ వర్కర్స్ కు ఊరట లభించింది. 10 నిమిషాల్లో డెలివరీ నిబంధన రద్దు అయింది. బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలు కస్టమర్లకు ఆర్డర్లు చేసిన 10 నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. అయితే ఇలా కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలనే నిబంధన గిగ్ వర్కర్ల ప్రాణాలకు ముప్పుగా మారిందని వర్కర్లు ఆరోపిస్తున్నారు. 10 నిమిషాల్లో కస్టమర్ వద్దకు చేరుకోవాలనే ఒత్తిడి కారణంగా డెలివరీ ఏజెంట్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వస్తుందని, ఫలితంగా భారీగా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వారు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. రెస్టారెంట్ నుంచి లేదా కస్టమర్ వైపు నుంచి ఎలాంటి ఆలస్యం జరిగినా చివరికి శిక్ష మాత్రం డెలివరీ ఏజెంట్లకే పడుతుందని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 10 నిమిషాల్లో డెలివరీ నిబంధనను నిలిపివేస్తూ కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ వంటి ఈ-కామర్స్ యాజమాన్యంతో మాట్లాడారు. వారితో సంప్రదించి 10 నిమిషాల్లో డెలివరీ నిబంధన నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel